ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడటానికి నేను మీ ముందుకు వచ్చా. నిన్నటి రోజున ఒక వ్యక్తి నా కోసం చాలా తప్పుగా మాట్లాడుతూ తన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియో కొంతమంది నాకు షేర్ చేస్తే ఆ లింక్ని ఆ వీడియో నేను చూశాను. సో ఆ వీడియో మీద నేను స్పందించడం అవసరమా అనిపించింది, కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించింది. ఎందుకంటే స్పందించకపోతే అలాంటి ఊర కుక్కలకి నోరు మూతపడదు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. సో ఇక సస్పెన్స్ లేకుండా ఇంతకు ఎవరు ఆ వ్యక్తి నా కోసం ఏం మాట్లాడాడు, ఆ వ్యక్తికి నేను ఇవ్వబోతున్న కౌంటర్, అదే సవాల్ ఏంటి అనేది మీకు ఇంకా డైరెక్ట్ చెప్తాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, లలిత కుమారి. మీకు బాగా సుపరిచితురే ఆ వ్యక్తి, లలిత కుమారి. వాణ్ణి లలిత కుమారి అంటానికి కూడా నాకు బాధేస్తుంది. ఎందుకంటే అజయ్ బాబు గారి సతీమణి పేరు, అక్క పేరు లలిత. సో వీడికి ఆ పేరు పెట్టాలంటే బాధేస్తుంది, కానీ తప్పట్లా. సో అరే లలిత కుమారి అక్క, బాగా విను. నీ కోసం మాట్లాడడానికి ఒక గుండె సరిపోదా? ఎన్ని గుండెలు ఉంటేనో నీ కోసం మాట్లాడాలి అన్నావు కదా నువ్వు. మాట్లాడుతున్నా, విను. లలితక్క వినక్క, అభినయ్ దర్శన్ అనే నాకు ఒకటే గుండె, నీకు 3-4 ఉన్నాయేమో. పాడైపోయింటే ప్లాస్టికో లేదంటే ఏ ఫైబరో పెట్టుకొని తిరుగుతుంటావు నువ్వు. నీకోసం మాట్లాడడానికి గుండెలు ఎక్కువ ఉండాలా? నీకు ఎన్ని ఉన్నాయట్రా నాకు తెలీదు. నాకైతే ఒక గుండె. మనిషి అన్నోడికి గుండె ఒకటే ఉంటుంది రోయ్, నీకులాగా 3-4 ఉండవు. నీకోసం మాట్లాడడానికి మాటలు వస్తే చాలు, ధైర్యం ఉంటే చాలు, దమ్ముంటే చాలురా నీకోసం మాట్లాడడానికి. అరే అంటున్నానేంటి అక్కను పట్టుకొని, లలితక్క నీకోసం మాట్లాడడానికి ధైర్యం ఉంటే చాలు, బోల్డ్ అంతుంది నా దగ్గర ధైర్యం. ఇక నువ్వే మాట్లాడడానికి వచ్చు అన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతావు కదా. నేను సినీ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చినోడిని. నేను రైటర్గా పనిచేశాను, స్క్రీన్ ప్లే రాసేవాడిని, కథలు బోల్డెన్ రాసేవాడిని, డైలాగ్స్ బోల్డెన్ రాసేవాడిని. నీకంటే అద్భుతమైన వ్యంగ్యంగా, గేలిగా, వెటకారంగా నేను మాట్లాడగలను. లలితక్క విను బాగా. లలితక్క నీకోసం మాట్లాడుతున్నా, లలిత కుమారి అక్క. అయితే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటక్క? అసలు నాకు అర్థం కావట్లా. లలితక్క ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీకోసం మాట్లాడానా? నేను నీకోసం మాట్లాడలేదే. ఒక పాస్టర్ గారి గురించి, హనీ జాన్సన్ గారి గురించి మాట్లాడుతూ ఆ మతోన్మాద పిచ్చి కుక్కలు అని మిమ్మల్ని మీ పేరు వాడా. అంటే మీ గురించి డీటెయిల్గా మాట్లాడాల్సినంత అవసరం కానీ ఆ కర్మ కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు పెంట కంటే హీనమైన వాళ్ళు. లలితక్క నీకే చెప్తున్నా, లలిత కుమారి అక్క, మీరు పెంట కంటే నీచమైన వాళ్ళు. మీ బ్యాచ్ ఉందే, ఈ లలిత కుమారి, నువ్వు, హమారా ప్రసాదు, ఇంకోడు కరుణాకర్ సుగుణ, ఈ రాధా మనోహర్ దాస్, మీ బ్యాచ్ ఉన్నారే అక్క, అర్థమవుతుందా? మీ బ్యాచ్ అందరూ పెంట కంటే దరిద్రులు. పెంట మీద రాయేసామనుకో, అది తిరిగి మన మీదే పడిద్ది. పెంట కంటే హీనమైన మీకోసం ఎక్కువ మాట్లాడి ఆ దరిద్రాన్ని, ఆ పెంటను అంటించుకోవడం ఇష్టం లేక మీకోసం మా పాస్టర్లు, మా క్రైస్తవులు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడం. కాకపోతే నువ్వు నిన్న ఏదో అన్నావు అక్క, నువ్వు అభినయ్ దర్శన్ ఒకవేళ ఈ వీడియో మీద కౌంటర్ చేస్తే చూద్దాం, ప్యారలల్గా తీసుకెళ్దాం. ఏంట్రా అసలు నాకు అర్థం కావట్లేదు. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఏదో ఛానల్ పెట్టుకుని రోజుకో వీడియో చేస్తావు. అరే లలితక్క, నేను నీకో సవాల్ చేస్తున్నాను అక్క. నువ్వు నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకే కనుక పుట్టుంటే, లలిత కుమారి అక్క, నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకు పుట్టుండుంటే నీ యూట్యూబ్ ఛానల్లో రోజుకో వీడియో పెడతావు. నువ్వు నెలకి 30 వీడియోలు పెడతావు. 30 వీడియోల్లో 28 వీడియోలు పాస్టర్ల కోసం,
క్రైస్తవుల కోసం మాట్లాడతావు. 30 వీడియోల్లో 30 రోజుల్లో 28 రోజులు 28 వీడియోలు పాస్టర్ల గురించి, క్రైస్తవుల గురించి మాట్లాడతావు కదా. అది నీకు తెలుసు, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. క్రైస్తవుల పేరెత్తకపోతే, పాస్టర్ల పేరెత్తకపోతే, మా వీడియోలు నువ్వు చేయకపోతే నీకు తిండి లేదక్క. లలిత కుమారి అక్క, నీకు తిండి లేదు, నీకు బతుకు లేదు, నువ్వు కట్టుకోవడానికి బట్ట ఉండదు, నువ్వు తిరగడానికి బండి ఉండదు, అందులో వేసుకోవడానికి ఇంధనం ఉండదు. అది నీ బతుకు. ఓ లలిత కుమారి అక్క, మా క్రైస్తవుల పేరు ఎత్తకుండా, మా పాస్టర్ల మాట ఎత్తకుండా 30 రోజులు నీకు టైం ఇస్తాను లలితక్క. ఈ 30 రోజుల్లో నువ్వు క్రైస్తవులు, పాస్టర్లు అనే ప్రస్తావన ఎత్తకుండా నువ్వు వీడియోలు చేసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, అదే గుండెలు అన్నావు కదా, ఆ గుండెలే కనుక ఉంటే, నీకు ధైర్యం ఉంటే, క్రైస్తవుల కోసం, పాస్టర్ల కోసం మాట్లాడకపోయినా నా ఛానల్ రన్ అవుతుంది, నా వీడియోలు జనాలు చూస్తారు అన్న నమ్మకం నీ మీద నీకుంటే లలిత కుమారి అక్క, నువ్వు చెయ్యి. నువ్వు ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టుంటే ఈ సవాల్ తీసుకో, ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యి. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. 30 రోజులు కాదు, 360 రోజులు హైందవుల మాట, మతోన్మాదుల మాట, నీలాంటి పిచ్చి కుక్కలు ఉన్నారే, మీ పిచ్చి కుక్కల మాట ఎత్తకుండా కేవలం మా క్రైస్తవుల కోసం, మా ప్రసంగాలు మేము చేసుకుంటూ, మా దేవుని కోసం మేము మాట్లాడుకుంటూ, మా విషయాలే మేము మాట్లాడుకుంటూ 360 రోజులు ఆ ఛానల్ నేను రన్ చేస్తా. 360 రోజులు, 360 డేస్. నువ్వు 30 డేస్ మాత్రమే క్రైస్తవుల, పాస్టర్ల పేరెత్తకుండా నువ్వు ఛానల్లో వీడియోలు నడిపించురా. నీకు దమ్ముంటే నడిపించవు. నువ్వు ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టుంటే ఈ ఛానల్, ఈ ఛాలెంజ్ ఒక్క లలితక్కకే కాదు, హమారా ప్రసాద్కి కూడా, అలాగే శివశక్తి, కరుణాకర్, సుగుణకు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు దమ్ముంటే యాక్సెప్ట్ చేయండి. మీరు బతికేదే క్రైస్తవుల పేరు చెప్పుకొని, క్రైస్తవుల పేర్లు చెప్పుకొని హైందవుల దగ్గర అడక్క తినే బతుకులు మీవి. సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్ళ కంటే నీచమైన బతుకులు మీవి. మా పేర్లు లేకపోతే మీకు తిండి లేదురా ఎదవల్లారా. మా మాట లేకపోతే మీకు ఛానల్లే లేవరా పిచ్చి సన్నాసుల్లారా. మీరు నా కోసం మాట్లాడతారా? ఒక్కసారి నా ఛానల్ చెక్ చేసుకో. నేను మీకోసం ఎక్కడా మాట్లాడను. మీ గ్రంథాల కోసం, మీ దేవీ దేవతల కోసం, మీలాంటి పిచ్చి కుక్కల కోసం నేను ఎక్కడా మాట్లాడను. నా ఛానల్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, దేవుని ప్రసంగాలు ఉంటాయి, క్రైస్తవుల కోసం ఉంటాయి, రాజకీయపరమైనటువంటి ఒక అవగాహన కోసం మాట్లాడి ఉంటాయి తప్ప హైందవుల కోసం, మతోన్మాదుల కోసం మాట్లాడే వీడియోలు మా దగ్గర ఏముండవు. నెలలో మహా అయితే 1-2 ఉంటాయి. అవి కూడా అవసరంలా. ఎవడో ఏదో అంటే తప్ప మేము కౌంటర్గా చేస్తాం తప్ప అదే మా పని కాదు. అరే లలిత కుమారి అక్క, నీ పనే ఇది కదరా. క్రైస్తవుల మీద మాట్లాడితే తప్ప నీ వీడియోలు జనాలు చూడరు. క్రైస్తవులు పేరెత్తకపోతే తప్ప నీకు రోజు గడవదు, నీకు పూట గడవదు, నువ్వు నీ కుటుంబానికి పోషణ ఉండదు. పోనీ ఉద్యోగం ఏమైనా చేసుకుంటావా? నీలాంటోడికి ఉద్యోగాలు దొరకవు, చదువులేనోడికి. అంత జ్ఞానం ఉందా? లేదు. ఆ వెటకారంగా మాట్లాడడం తప్ప. నీలాంటోడికి క్రైస్తవుల కోసం మాట్లాడడం మానేస్తే ఎలాగో ఇంకా యూట్యూబ్ ఛానల్ నడవదు కాబట్టి, మీరు గ్రంథాల కోసం మీరు మాట్లాడుకోలేరు కాబట్టి, మీ హైందవుల్ని బలపరచడానికి మీరు ఏది మాట్లాడినా ప్రజలు చూడరు కాబట్టి, ఇప్పుడు నీకు జాబ్ కావాలి. నీకు జాబ్ కావాలంటే నీకు బెస్ట్ జాబ్ నేను ఒకటి చెప్తారా? బెస్ట్ జాబ్ ఒకటి చెప్తా. ఆ జాబ్ ఏంటంటే, బస్ స్టాండ్లో టాయిలెట్లు ఉంటాయి. బస్ స్టాండ్లో టాయిలెట్స్ దగ్గర కూర్చో, టెండర్ వాడుకో. కావాలంటే నేను రికమెండేషన్ చేస్తా, ఆ టెండర్ నీకు ఇప్పిస్తా. బస్ స్టాండ్లో టాయిలెట్ దగ్గర కూర్చున్నావు అనుకో, మంచి టైంపాస్. జనాలను ఫుల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పాటలు పెట్టుకో, ఫోన్లో పాటలు చూసుకుంటుండు. టాయిలెట్కి వాటికి వెళ్ళినప్పుడు చిల్లర పైసలు వస్తాయే, రోజుకు అటు ఇటుగా ఒక 1000 రూపాయలు సంపాదించుకోవచ్చురా.
నెలకు 30,000 సంపాదిస్తావు. లలిత కుమారి అక్క, అర్థమైందా? ఆ పని సెట్ అవుద్ది నీకు. లేదు నీ టాలెంట్కి తగిన పని ఏదైనా కావాలంటే జబర్దస్త్ ఉందే, జబర్దస్త్ షో ఉందే, నువ్వు బాగుంటావురా చూడ్డానికి. లలిత కుమార్ అక్క, నువ్వు లలిత్ కుమార్ కాదు, ఇకపై లలిత కుమారిగా మార్చుకొని నీకు నేను ఒక శారీ గిఫ్ట్గా పంపిస్తా. నీ అడ్రస్ నాకి, నీకు ఒక పట్టు చీర గిఫ్ట్గా పంపిస్తారా, ఒక 10,000 రూపాయలు పట్టు చీర. అది కట్టుకో, జుట్టు పెంచుకో, అది కట్టుకొని జుట్టు వేసుకొని జడ వేసుకొని జబర్దస్త్కు పో. కావాలంటే నేను రికమెండ్ చేసి పంపిస్తాను. నేను జబర్దస్త్ షోకి నేను నిన్ను పంపిస్తా, నా ఇన్ఫ్లుయెన్స్ వాడి. ఖచ్చితంగా హిట్ అవుతావు అక్కడ. లలిత కుమారిగా వెళ్ళాలి నువ్వు, లలిత్ కుమార్గా వెళ్ళకూడదు. నిన్ను ఎవడు చూడు. లలిత్ కుమార్గా వెళ్తే కుక్క కూడా నిన్ను పట్టించుకోదు. లలిత కుమారిగా మార్చుకొని పట్టు చీర కట్టుకుని నేను పంపించింది జబర్దస్త్ షోకి వెళ్ళు, సక్సెస్ అవుతావు. నీకెవరికి వెటకారాలు ఈ జోకులు వచ్చు కదా, 4 జోకులు, అవి అక్కడ మాట్లాడుకో, పైకి వస్తావు, సక్సెస్ అవుతావు, ఫేమస్ అవుతావు. ఇది నీకు కరెక్ట్ యాప్ట్. కానీ లలిత్ కుమార్గా నువ్వు బతకదిగ్గా, లలిత కుమారిగానే నువ్వు బతకాలి. ఎందుకంటే తన కష్టం మీద ఆధారపడి బతికేవాడు మగాడు, ఇతరుల కష్టం మీద ఆధారపడి బతికేవాడు ఆడంగోడు. నువ్వు ఈ రోజు నుంచి నా దృష్టిలో అదే నేను చేసిన ఈ ఛాలెంజ్ని నువ్వు యాక్సెప్ట్ చేయవని నాకు తెలుసు, నీ వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు, నీకు కూడా తెలుసు. లలిత కుమారి అక్క తెలుసు. ఎందుకంటే నువ్వు బతుకుతుంది నీ కష్టం మీద కాదు కదా, క్రైస్తవుల మీద పడి బతుకుతున్నావు నువ్వు. అరే మేము లేకపోతే నీకు తిండి ఎక్కడిది చెప్పు. ఈరోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావు మా దయ వల్ల, మధ్యాహ్నం తిండి తింటావు రోయ్, అది కూడా క్రైస్తవుల దయ వల్లే. రాత్రి మరలా భోజనం చేస్తావు, 1/4 మంది అవుతావు, అది కూడా పాస్టర్లు క్రైస్తవుల దయ వల్లే. మా పేరు చెప్పుకొని తింటున్నావు, మా పేరు చెప్పుకొని ఉంటున్నావు, మా పేరు చెప్పుకొని బట్టలు కట్టుకుంటున్నావు, మా పేరు చెప్పుకొని లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావు, మా పేరు చెప్పుకుంటున్నావు. కాబట్టే నీ వీడియోల్ని నిన్ను అభిమానించే జనాలు చూస్తున్నారా. మరలా చెప్తున్నా, నువ్వు నిజంగా మగాడివైతే, నువ్వు లలిత కుమారి కాదు, నువ్వు లలిత్ కుమారే కనుక అయితే, నీ జనాలు, నీ సబ్స్క్రైబర్స్ నీ వీడియో చూస్తారు అనుకుంటే ఈ రోజు నుంచి నీ గ్రంథం కోసం మాట్లాడాలరా. నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బకు పుట్టుంటే నీ హైందవ గ్రంథాల కోసమే నువ్వు మాట్లాడు, నీ హైందవ సంస్కృతి కోసం మాట్లాడుకో, నీ హిందూ ట్రెడిషన్ కోసం మాట్లాడుకో, నీ హిందూ దేవాలయాల కోసం, ఆ గొప్పతనం కోసం మాట్లాడుకో. ప్రపంచంలో ఎక్కడెక్కడ దేవాలయాలు కట్టబడుతున్నాయి మాట్లాడుకో. నేనే నీకు క్లూ ఇస్తున్నా దేని గురించి టాపిక్లు మాట్లాడాలో. హిందువుల్ని చైతన్యపరచడం కోసం మాట్లాడుకో, హిందుత్వాన్ని బలపరచడం కోసం మాట్లాడుకో. నీ హిందూ ప్రజల్ని అవగాహనలో వాళ్ళకి తీసుకురావడానికి మతం మారుస్తున్నారని పిచ్చి కుక్కలాగా అరుస్తుంటావు కదా. మతం మార్చడానికి వస్తే మీరు మతం మారద్దండి అని వాళ్ళని ఉత్తేజపరచు, ఆ అవగాహన వాళ్ళకి తీసుకురా. ఈ పాయింట్ల మీద నువ్వు వీడియో చేయరా. నీ వీడియోలు రోజుకి కనీసం అంటే 100 మంది చూస్తే నువ్వు గెలిచినట్టే, లేదా నేను గెలిచినట్టు. నువ్వు గెలిచావనుకో, క్రైస్తవులు పాస్టర్ల గురించి వీడియోలు మాట్లాడకుండా నీకు ఇప్పుడు వస్తున్నన్ని వ్యూసే నీ గ్రంథం గురించి, నీ హైందత్వం గురించి మాట్లాడినా కూడా వచ్చాయనుకో, నా యూట్యూబ్ ఛానల్ నేను డిలీట్ చేస్తా. ఒకవేళ నువ్వే కనుక ఓడిపోతే, నువ్వు క్రైస్తవుల పాస్టర్ల గురించి మాట్లాడకుండా నువ్వు హైందవుల గురించి మాత్రం వీడియోలు చేసి జనాలు చూడకపోతే, నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు డిలీట్ చేసి నేను నీకు పంపించే పట్టుచీర కట్టుకొని జబర్దస్త్కి వెళ్ళాలి. ఇది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ నువ్వు మగాడివైతే యాక్సెప్ట్ చేయి. నా దృష్టిలో నువ్వు ఎప్పుడూ, నేను నిన్న నీ వీడియో చూసినప్పుడు నా దృష్టిలో నువ్వు ఆడంగోడివి అయిపోయావు. నీ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూసా, అసలు వీడి బతుకేందియా అని. నీ బతుకేందో తెలిసిపోయింది. మా భిక్ష వల్ల నువ్వు బతుకుతున్నావు. మేము తిని పడేసిన ఎంగిలి మెతుకులు ఏరుకొని బతుకుతున్నావు నువ్వు లలిత కుమారి అక్క. అర్థమవుతుందా బాగా? నోరు జాగ్రత్త, ఒళ్ళు కూడా జాగ్రత్త. ఎందుకంటే ఆ ఒళ్ళు, ఆ నోరు మేము వేసిన భిక్ష. కాబట్టి మేము నిన్ను ఏమి అనం రోయ్, మిమ్మల్ని ఏమి అనం మేము. ఎందుకంటే
మేము క్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి ప్రేమ తత్వం అనే సిద్ధాంతంలో బ్రతుకుతున్న వాళ్ళం. ఈ మాటలు మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాకపోతే మరి నీలాంటోడికి ఈ మాత్రం గట్టి కౌంటర్ ఇవ్వకపోతే బుద్ధి రాదు కదా. ఛాలెంజ్ మాత్రం సీరియస్ రోయ్ లలిత కుమార్ అక్క, ఈ ఛాలెంజ్ మాత్రం సీరియస్గానే చేస్తున్నా. ధైర్యం ఉంటే మరలా చెప్తున్నా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. నేను 360 రోజులు హైందవుల గురించి, మీ మతం గురించి, మీ పేర్లు కానీ మీ మాట కానీ ఎత్తకుండా సంవత్సరం రోజులు 360 రోజులు ఉంటా నా ఛానల్లో వీడియోలు పెడతా. కానీ నాకు అవే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు వస్తున్న వ్యూసే వస్తారు, అదే సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే క్రైస్తవుల గురించి, పాస్టర్ల గురించి ఎత్తకుండా వీడియోలు చేయి. ఇప్పుడు వస్తున్న వ్యూసే నీకు వస్తే నా ఛానల్ నేను డిలీట్ చేస్తా. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి దమ్ముంటే. నువ్వైనా, అరే లలితక్క నువ్వైనా, కరుణాకర్ సుగుణాయినా, హమారా ప్రసాద్ అయినా, మీ ముగ్గురికి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా చేయవా నీ ఇష్టం. మగాడివైతే యాక్సెప్ట్ చేస్తావు, ఆడంగోడివన్నీ ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేయవు. ఇక నీ ఇష్టం, చాయిస్ నీదే.